ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ఈ రెడ్ కట్లెట్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? బ్రౌన్ బ్రెడ్ కంటే కూడా మిల్లెట్ బ్రెడ్ ఇంకా మంచిది. అవును, రకరకాల మిల్లెట్స్తో చేసిన పోషకాలు ఎక్కువ ఉండే బ్రెడ్ ఇప్పుడు మార్కెట్లో అందిస్తున్నారు కాబట్టి అలాంటి బ్రెడ్ తీసుకుని అసలు బ్రెడ్ చప్పదనం ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పు లేని లోటు అస్సలు మనకి తెలీదు. దాంట్లో బీట్రూట్ను ఉపయోగిస్తే యాంటీ ఆక్సిడెంట్స్, అట్లాగే మనకి బీపీని తగ్గించడానికి నైట్రేట్స్ ఇట్లాంటివన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాంతో మనం రెడ్ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. రెడ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ 12, బీట్రూట్ జ్యూస్ 1 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బాండీ పెట్టి అందులో మేగడ వేసేసి అందులో ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, క్యారెట్ తురుము, కొద్దిగా పుదీనా ఆకులు, వీటన్నిటిని మేగడలో సన్నసేక మీద దోరగా వేగనిస్తాం. ఇవన్నీ వేగిన దాంట్లో ఆ తర్వాత పన్నీర్ కూడా తురిమేస్తాం. ఎందుకంటే కట్లెట్స్లో పన్నీర్ కనుక ఉంటే కమ్మదనం వేరుగా ఉంటుంది. ఈ పన్నీర్ని కూడా అందులో కాస్త వేడెక్కి మగ్గనివ్వాలి. అప్పుడు కొద్దిగా పచ్చి వాసన పోతుందన్నమాట. వేగేసరికి పన్నీర్ కమ్మగా ఉంటుంది. పన్నీర్ వేగిన తర్వాత అందులో కొద్దిగా చాట్ మసాలా, ఉడికించిన బంగాళదుంపలు కూడా చిదిమేసాం మనం. ఆ బంగాళదుంప చిదిము కూడా ఇందులో వేసేసి ఇక బేస్లాగా బంగాళదుంప పనికి వస్తుంది అనమాట. ఇక నిమ్మకాయ సైజు బాల్స్ని అట్లా చేసి పెట్టుకుంటాం. ఆ తర్వాత మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ 12 తీసుకున్నాం కదా, అంచులు కట్ చేసేయాలి బ్రెడ్ స్లైసెస్కి. అలా కట్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ పక్కన పెట్టుకుంటాం. తీసుకున్న కప్పుడు బీట్రూట్ జ్యూస్ని ఒక బౌల్లో వేసేసి కట్లెట్ పిండి బ్రెడ్ స్లైస్తో అట్లా రౌండ్గా కవర్ చేసేస్తాం. నాన్ స్టిక్ గుంటల పాత్ర తీసుకుని అందులో మేగడ రాసేసి ఈ కట్లెట్స్ని అందులో పెట్టేసేసి సన్నసెక్క మీద మెల్లగా కాలుస్తాం. నేను చెప్పినందుకని ఒక్కసారి ఈ కట్లెట్స్ తయారు చేసి పిల్లలకు పెట్టండి, మీరు తినండి, ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టండి. ఎంత మంచిగా వెరైటీగా ఆరోగ్యాన్ని చేపెట్టినట్టు అవుతుందో ట్రై చేసి చూడండి. డాక్టర్ గారు, ఒకప్పుడు అయితే కాయ కష్టం చేసుకున్న రైతులకి అసలు ఎటువంటి జబ్బులు వచ్చేవి కాదు. చాలా తక్కువ ఉండేవారు, ఎక్కడో జబ్బులు వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో రైతులకు కూడా షుగర్లు, బీపీలు, విటమిన్ డి డెఫిషియన్సీలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి కామన్ గా. ఇలా ఎందుకు జరుగుతుంది? వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది ఒకసారి చేద్దామా? రైతులు తప్పనిసరిగా 5 లీటర్ల నీళ్లు ఆడ మగ భేదం లేకుండా ఎండలో పనిచేసేవాళ్ళు, కష్టపడేవారు త్రాగాలి. వీళ్ళల్లో ఎక్కువ మంది ఈ రోజుల్లో ఒట్టిగా టీ కాఫీలు తాగేస్తున్నారు. టీ కాఫీలు ఆకలిని చంపేస్తాయి, ఆహారం సరిగ్గా తినలేకుండా చేసేస్తాయి, బలహీనం అయ్యేటట్టు చేస్తాయి. అందుకని ఫస్ట్ అట్లాంటి వాటిని మానేయటం ఉత్తమం. మనం అనుకుంటే చేయగలుగుతాం. ఇప్పుడు రైతులకు ఉన్న పట్టుదల మనకు కూడా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ప్రకృతి విపత్తులను తట్టుకోవడానికి వాళ్ళకి ఎంత విల్ పవర్ ఉంటుందండి. ఇట్లాంటి వాటిని పెద్ద లెక్క కాదు, వాళ్ళకి సులభంగా జయించగలుగుతారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజులో 3 పూట్ల అన్నం వద్దు, 2 సార్లు అన్నం తినండి. ఒకసారి ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని పూర్వం రోజుల్లో దొరకక డబ్బులు లేక తినలేదు, ఈరోజు దొరుకుతున్నాయి కాబట్టి ఆరోగ్యం కోసం, పోషకాల కోసం, ఏజ్ పెరిగినా రోగాలు రావకుండా ఉండటం కోసం తినమంటా నేను. అవి ఒక ఆహారంగా ఉదయం పూట ఏం తీసుకుంటే మంచిదంటే రైతులు నానపెట్టిన వేరుశెనగ పప్పులు నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయండి. అలాంటి వేరుశెనగ పప్పులు 2 గుప్పెళ్ళు, వాళ్ళకి బలం ఎక్కువ కావాలి కదా, 2 గుప్పెళ్ళు వేరుశెనగ పప్పులు అంటే 5-4 కోడిగుడ్లు తిన్నంత బలం అన్నమాట. రైతులకు ఎక్కువ కొబ్బరికాయలు అందుబాటులో ఉంటాయి. కాస్త కొబ్బరి అన్ని ముక్కలు, పెసలు, బొబ్బర్లు ప్రతి ఇంట్లోనే ఉంటాయి రైతులకి. ఈ 2 మొలకలు కట్టుకుని వీటితో పాటు కొంచెం కుదిరితే ఒక 1/2 డజన్ 10 ఖర్జూర పళ్ళు పెట్టుకుని తినేసి 2 జామ పళ్ళు, 2 అరటి పళ్ళు, ఇట్లాంటి ఏమైనా ఉదయం తినేయాలి. రోజు మొత్తానికి పోషకాలను అందించే ఆహారం ఒక పూట తినమంటున్నాను నేను. అందుకని జామకాయ, అరటి పండు రైతులందరికీ అన్ని కొనుక్కోలేరు, ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఇలాంటి ఆహారం పెట్టుకుని ఉదయం తినండి. ఫస్ట్ మీరు అన్నం తినేటప్పుడు తెల్లటి అన్నం మానేయండి. రైతుల్ని ఇంత బలహీనం చేసింది షుగర్ రావటానికి, గుండె జబ్బులు రావటానికి, పక్షవాతాలు రావటానికి, క్యాన్సర్స్ ఎక్కువ రావటానికి వైట్ రైస్ ఎక్కువ కారణం. ఎప్పుడైనా పండగ పెళ్ళప్పుడు వాడుకోండి వాటిని. రోజు మాత్రం రాగి ముద్ద, జొన్న అన్నము, సజ్జన్నము, కొర్రన్నము, ఇలాంటి సామలు కానీ, ఊదలు కానీ, ఇట్లా ఏమి మీకు దొరికితే వాటి అన్నం పెట్టుకుంటే మంచి రకాలైన పిండి పదార్థాలు ఉంటాయి. మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, పీచులు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ దశల వారీగా అరిగి మీకు
ఎక్కువసేపు బలాన్ని ఇస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు, గుండె జబ్బులు కొలెస్ట్రాల్ రాకుండా బాగా రక్షిస్తాయి. అందుకని ఇలాంటివి పెట్టుకోండి. రైతులకి ఆకుకూరలు ఎప్పుడు దొరుకుతాయి. కాలువలో పొనగంట కూర, మునగాకు, కాస్త బచ్చల తీగ, తోటకూర కాళ్ళు, అందరి దొడ్లు ఇట్లాంటి ఏవైనా ఇలాంటి ఆకుకూరలు వండుకొని కాస్త వారంలో ఒక 4 రోజులైనా పప్పు 5 రోజులైనా వేసుకుని వండుకు తింటే మంచిది. ఇంకా కూర మీకు చవకగా ఏవి దొరికితే ఆ కూర వండుకోండి. కూర 30 నుంచి 40% ఉండాలని పెట్టుకోవాలి. అచ్చంగా అన్నం తింటాం మంచిది కాదు. 70% అన్నం తినండి, ఒక 30% అయినా కూరలో పప్పు ఇట్లా ఉండాలని పెట్టుకోవాలి. భోజనంతో పాటు కాస్త పెరుగు, ఒక మాదిరిగా పులిసింది పుల్ల మజ్జిగ తాగేవారు కాబట్టి ఇప్పుడు సద్దన్నంలో పుల్ల మజ్జిగ లేదు కాబట్టి మనకి ఇప్పుడు రాత్రి తోడు పెట్టిన పెరుగు మధ్యాహ్నం వేసుకుంటే రైతులకు మంచిది. పేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు, మంచి సూక్ష్మజీవులు పెరిగి మీకు ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి. ఇట్లా పెట్టుకోండి. సాయంకాలం మళ్ళీ 5ంటికి ఏదన్నా పని నుంచి వచ్చాక ఒక గ్లాస్ చెరుకు రసం ఏదైనా తాగేసినా 6:30 కల్లా మళ్ళీ వేడివేడిగా 7 అన్నం వండేసుకుని, మిలెట్స్ అన్నమే మళ్ళీ ఒక కూర పెట్టుకుని దాంతో తినేసేసి కాస్త మళ్ళీ పెరుగు లేదా కొంత మజ్జిగ మీ ఇష్టం. ఇలా తినేస్తే పెందలకాడ 7 తినేస్తే రైతులకు జబ్బులు రావు. పూర్వం రోజుల వెళ్ళే గుట్లో దీపం నోట్లో ముద్దని మీరు మరవకూడదండి. అలా తినేస్తే మంచిది. 3 సార్లు స్నాక్స్ తినాలనుకోండి, ఎప్పుడన్నా ఆదివారం నాడు తినాలి, శనివారం నాడు శుభ్రంగా బజ్జీలు, బోండాలు, సమోసాలు కడుపు నిండా భోజనంలా తినేయండి ఆ రోజు. మళ్ళీ వారం దాకా దాని జోలికి వెళ్ళకుండా వదిలేసి రోజు అన్నం తినండి, అప్పుడప్పుడు ఇట్లాంటివి తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.